రేపే 7వ తారీఖు అంటే ఆదివారంతో కూడుకొని మనకు అతిపెద్ద పౌర్ణమి అనేది రాబోతుందనమాట. ఈ రోజున మనకు సంపూర్ణ చంద్రగ్రహణం అనేది కూడా ఏర్పడుతుంది. ఇలాంటి గ్రహణంతో కూడుకొని వచ్చినటువంటి రోజున ఇంట్లో ఆడవారు తెలిసి కానీ తెలియక కానీ పొరపాటున ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా అష్టకష్టాల పాలైపోతారు. అంతేకాకుండా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలకుండా 7 జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. ఆ యొక్క దైవం యొక్క అనుగ్రహానికి కాకుండా ఆగ్రహానికి గురవుతారనమాట. ముఖ్యంగా శనిదేవుని యొక్క ఆగ్రహానికి గురయ్యి ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా మీకు ఏదో ఒక రూపంలో పట్టి పీడిస్తాయి. కాబట్టి ఈ కూరను వండకూడదు, తినకూడదు అని చెప్పేసేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుందనమాట. మామూలుగా ఏంటంటే నాన్ వెజ్ తినకూడదు అన్నటువంటి విషయం అందరికీ తెలిసిందేనండి. అంటే చికెన్ అవ్వచ్చు, మటను, ఎగ్గు, ఫిష్ ఇలాంటివి నాన్ వెజ్కి సంబంధించినవి వండుకోకూడదు, తినకూడదు ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో అని చెప్పేసేసి అందరూ భావిస్తూ ఉంటారు. కానీ నాన్ వెజ్తో పాటుగా వెజ్లో కూడా అంటే కూరగాయల్లో కూడా కొన్ని రకాలైనటువంటి కూరలు అనేవి ఇలాంటి తిథుల్లో వండకూడదనమాట. ఎందుకంటే మనకి ఇది చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ గ్రహణం అనేది చాలా పవర్ఫుల్ అనమాట. కొన్ని వందల సంవత్సరాల తర్వాత మనకి ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆదివారం కాబట్టి ఇది ఆదివారంతో కూడుకొని రావటం ఇంకా చాలా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు అనమాట. ఆదివారం ఏంటంటే పిల్లలు పెద్దలు అందరూ ఒక చోట ఉండేటటువంటి రోజు కాబట్టి ఆడవారు ఏంటంటే అంటే ఈ రోజున మనం ప్రత్యేకంగా పూజలు చేయకూడదు, ఏముందలే నాన్ వెజ్ తెచ్చుకొని వండుకోవచ్చు అని చెప్పేసేసి అలాంటివి అనుకుంటూ ఉంటారు. కానీ నాన్ వెజ్ అనేది వండకూడదని తెలిసిందే. కానీ కూరగాయలు నాన్ వెజ్ వండకూడదు కదా, కూరగాయల్లో వచ్చేటప్పటికి కొన్ని రకాల ఇష్టమైనవి భర్తకి పిల్లలకి వండి పెట్టుకుందామని చెప్పేసేసి పొరపాటున అంటే తెలిసి ఎవరు చేయరండి, తెలియక పొరపాటున ఏంటంటే కొన్ని రకాలైనటువంటి కూరలు వండి చాలా ఇబ్బందులు పాలైపోతూ ఉంటారనమాట. అన్ని నియమాలు కరెక్ట్గా పాటిస్తూ ఉంటారు, కానీ కూర విషయంలో పొరపాటు పడుతూ ఉంటారు. అది ఏదన్నా ఒక సాంబార్లో ఇలాంటివి వేసుకోవచ్చు అంటే ఇవి వేయకూడని పదార్థాలు, లేకపోతే ఏదన్నా పచ్చడి రూపంలో చేసుకోవచ్చు. ఇట్లా ఏంటంటే వడ్డిస్తూ ఉంటారనమాట. అక్కడే మనకు తేడా పడుతుంది. అప్పుడు చేసినప్పుడు తిన్నప్పుడు ఆ రోజుకి ఏముండదు, కానీ నిదానంగా మనకు సమస్యలు అనేవి పట్టి పీడిస్తాయన్నమాట. ఎందుకంటే గ్రహణం రోజున మనకు గ్రహాల అనుకూలత అనేది అసలు ఉండదు. గ్రహణం అంటేనే మనకు కీడుతో వస్తుంది. అందులో ఈ చంద్రగ్రహణం అనేది కొన్ని వందల సంవత్సరాల తర్వాత చాలా దోషాలతో వస్తుందన్నమాట. మామూలుగా సంవత్సరంలో 4 గ్రహణాలు అనేవి వస్తూ ఉంటాయి, కానీ ఇది మనకేంటంటే సంవత్సరంలో వచ్చేటటువంటి 3వదనమాట. కాబట్టి ఇది మనకి చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఆదివారము అలాగే ఈ గ్రహణం అనేది కూడా చంద్రగ్రహణం అనేది మనకు భాద్రపద పౌర్ణమితో కూడుకొని వస్తుంది. ఇలా అన్ని రకాలుగా కూడుకొని రావటం అనేది చాలా దోషాలన్నమాట. కాబట్టి మనకేంటంటే ఇది అసలు సరైనటువంటి సమయం కాదు. మనకి గ్రహణం సమయం వచ్చేటప్పటికి 3 గంటల 59 నిమిషాలు సుమారుగా 4 గంటల వరకు ఉంటుందన్నమాట. కాబట్టి ఈ గ్రహణం రోజున ఏంటంటే ఆడవారు పొరపాటున కూరలు వండకూడదు. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు బయటికి వెళ్ళటం కానీ, ఏదన్నా కూరగాయలు కట్ చేయటం కానీ, స్విచ్లు వేయటం కానీ, ఏదన్నా పనులు చేయటం కానీ ఇలాంటివి చేస్తే మాత్రం గర్భిణీ స్త్రీలకి పుట్టబోయేటటువంటి బిడ్డలు ఏదో ఒక లోపాలతో పుడతారు. కాబట్టి గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన వారు కూడా నలుపు రంగు బట్టలు ధరించకూడదు. అలాగే ఏదన్నా దూర ప్రయాణాలు చేయకూడదు, నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు. గ్రహణం రోజున రాత్రి సమయం మనకి గ్రహణము ఏర్పడేటటువంటి సమయాల్లో బయటికి పొరపాటును కూడా వెళ్ళకూడదనమాట. కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి తప్పనిసరిగా ఆచరించాలి. ఇలా చేసేసి మీరిక ఈ కూరను వండకూడదు, తినకుండా ఉంటే మీకు ఈ దోషాలు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే పూజ కూడా పొరపాటున 7వ తారీఖు అంటే ఆదివారం రోజున పూజలు కూడా చేయకూడదు. గ్రహణం ఏంటంటే మనకి కొన్ని రకాలైనటువంటి నిల్వ పదార్థాలలో అంటే గ్రహణం తాలూకా కొన్ని రకాలైనటువంటి విషవలయాలు అనేవి చేరతాయి. కాబట్టి అంటే బియ్యాల్లో అవ్వచ్చు, పచ్చడిలో అవ్వచ్చు, వీటిలో ఏంటంటే దర్భ అనేటటువంటి గడ్డి పరకు ఉంటుందండి, దాన్ని వేసుకొని మీకు గ్రహణం విడిచిన తర్వాత వాటిని తీసేసి మీరు ఆ బియ్యాన్ని పచ్చడిలోని నిల్వ పచ్చళ్ళు అలా ఉంటాయి కదా, అలాంటి వాటిని వాడుకోవచ్చు అనమాట. లేదా మనకు గడ్డి పూచలు ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. అలా మీ ఇంటి మీద వేసుకోండి. అలాగే నిల్వ ఉన్నటువంటి పదార్థాల్లో అంటే బియ్యాల్లో, పచ్చడిలో వాటిట్లో కూడా వేసుకొని తర్వాత గ్రహణం విడిచిన తర్వాత మీరు వాటిని తీసేసుకొని వాడుకోవచ్చు. అలాగే గ్రహణానికి ముందు వండినటువంటి ఆహార పదార్థాలు పొరపాటును కూడా గ్రహణం విడిచిన తర్వాత అంటే మిగులుతాయి
మిగులుతాయి కదా, పప్పులు, చారులు, పెరుగులు ఇలాంటివన్నీ కూడా మిగులుతాయి కదా, అలాంటి వాటిని పొరపాటును కూడా తినకూడదు. ఎందుకంటే గ్రహణం సమయం అనేది మంచిది కాదు కాబట్టి కొన్ని చెడు వలయాలనేవి ఏర్పడతాయి కాబట్టి అవి ఆహార పదార్థాల మీద కూడా చేరతాయి కాబట్టి అలాంటి గ్రహణం విడిచినప్పుడు గ్రహణానికి ముందు వండినటువంటి ఆహార పదార్థాలు కూడా తినకూడదు. ఇవేంటంటే ఈ గ్రహణం తాలూకా నియమాలనేవి కొన్ని ఆచరించడం వలన మీకు ఇబ్బంది అనేది లేకుండా ఉండటం కోసం ఇలాంటి నియమాలనేవి ఖచ్చితంగా పాటించాలండి. ఇక ఈ రోజున వండకూడని కూరల విషయానికి వచ్చేటప్పటికి పప్పును పొరపాటును కూడా ఈ గ్రహణం రోజున 7వ తారీఖున ఆదివారం రోజున వండకూడదు. అంటే నాన్ వెజ్ తినకూడదు అనగానే ఇంట్లో ఆడవారు ఏంటంటే పప్పు దగ్గరికి వెళ్ళిపోతారు గబక్కన. టమాటా పప్పు, లేకపోతే ఆకుకూర పప్పు, లేకపోతే పప్పు చారు, సాంబారు ఇలాంటివన్నీ చేద్దామని చెప్పేసేసి ఎక్కువగా పప్పు జోలు వెళ్తూ ఉంటారనమాట. కానీ ఈ రోజున పప్పును పొరపాటున కూడా వండకూడదు, తినకూడదు. అంటే అది టమాటా పప్పు అవ్వచ్చు, సాంబార్ అవ్వచ్చు, అలాగే మనకి పచ్చిశనగపప్పు ఉంటాయి కదా, అలాంటివి అంటే కొన్ని పచ్చిశనగపప్పు కర్రీస్ వండుతూ ఉంటారు. అంటే కొబ్బరి కూరల్లో, లేకపోతే మనకి పుట్నాల పప్పు చట్నీలు కూడా పొరపాటున తినకూడదనమాట. అంటే పుట్నాల పప్పు, పచ్చిశనగపప్పు, కందిపప్పు, వేరుశనగపప్పు ఇలాంటివి మొత్తం కూడా పప్పుకు సంబంధించినటువంటి ఎటువంటి ఆహారాలు అనేవి రేపు ఆదివారం రోజున మీరు పొరపాటును కూడా ఇంట్లో వండకూడదు, తినకూడదు. అలాగే పప్పు తినకూడదు అంటే మినపప్పును మాత్రం వాడుకోవచ్చు. అంటే ఇడ్లీ రూపంలో, అట్టు రూపంలో అలాంటివి మీరు అలా తినొచ్చు. కానీ కర్రీస్ రూపంలో వండకూడదు. కందిపప్పును పొరపాటును కూడా వండకూడదు. కందిపప్పును వండితే మాత్రం గ్రహాల యొక్క దోషాలనేవి ఈ గ్రహణం రోజున మిమ్మల్ని పట్టి పీడిస్తాయన్నమాట. కాబట్టి కందిపప్పును ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదు, తినకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా కందిపప్పుతో పాటుగా పచ్చిశనగపప్పును వండకూడదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే పచ్చిశనగపప్పును నానబెట్టుకొని కూరల్లో వండుకుంటూ ఉంటారు, లేదా శనగల కర్రీసు అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. అలా పచ్చిశనగపప్పు కానీ, శనగల కర్రీ కానీ, లేకపోతే పల్లీలతో చేసినటువంటి చట్నీ, అంటే టిఫిన్స్లోకి చట్నీలు నంచుకుంటూ ఉంటారు కదా, అలాగ చట్నీల రూపంలో కానీ ఇట్లాంటివి పప్పుకు సంబంధించినటువంటి పదార్థాలు రేపు గ్రహణం రోజున, ఆదివారం రోజున ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో వండటం కానీ, తినటం కానీ పొరపాటున కూడా చేయకూడదు. కాదని తింటే మాత్రం దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. కొనుక్కొని కోరి సమస్యలు తెచ్చుకున్నట్లే. అలాగే గుమ్మడికాయను కూడా జ్యూసుల రూపంలో కానీ, కర్రీస్ రూపంలో కానీ, గుమ్మడికాయ స్వీట్స్ రూపంలో కానీ ఇట్లా గుమ్మడికాయను కూడా వాడకూడదనమాట. ఎందుకంటే బరువు తగ్గేటటువంటి కార్యక్రమంలో గుమ్మడికాయ జ్యూసులు ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి రేపు మీరు గుమ్మడికాయను కూడా పక్కన పెట్టేసేసేయండి. అలాగే మనకు గుమ్మడికాయతో పాటుగా అల్లము, వెల్లుల్లి ఇలా మసాలాకు సంబంధించినటువంటి పదార్థాలు కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదనమాట. ఈ నియమాలు మాత్రం మీరు ఖచ్చితంగా ఆహార విషయంలో పాటించాలి. ఇక పప్పులు తినకూడదని అన్నారు కదా అని చెప్పేసి సందేహం వచ్చేస్తుందనమాట. మినప్పప్పును వాడుకోవచ్చు. అంటే ఇడ్లీ, అట్టు, దోశ, గారె ఇలాంటివి మీరు వండుకొని తినొచ్చు అనమాట. దానికి ఇబ్బంది లేదు. మినప్పప్పుకు సంబంధించిన పదార్థాల వరకు మీరు వండుకోవచ్చు. కానీ పల్లీలు, కందిపప్పు ఇలాంటివి మాత్రం మీరు వాడకూడదు. పచ్చిశనగపప్పు అవి వాడకూడదు. వీటితో పాటుగా పొట్లకాయను కూడా వండకూడదనమాట. పొట్లకాయను తిన్నా కూడా మీకు చాలా రకాలైన ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే చంద్రగ్రహణం సమయం కాబట్టి పొట్లకాయను కూడా పొరపాటున కర్రీస్ రూపంలో కానీ, పచ్చడి రూపంలో కానీ, లేదా ఫ్రైల రూపంలో కానీ, పులుసుల రూపంలో కానీ, పొట్లకాయ కూడా ఏముందలే వెజ్ అని చెప్పేసేసి పొట్లకాయను కూడా ఎట్టి పరిస్థితుల్లో వండకూడదు, తినకూడదు. గుర్తుపెట్టుకోండి. అలాగే వీటితో పాటుగా కోడిగుడ్డును ఏంటంటే చాలామంది శాకాహారంగా భావిస్తూ ఉంటారనమాట. కానీ రేపు చంద్రగ్రహణం రోజున కోడిగుడ్డును పొరపాటును కూడా వండకూడదు, తినకూడదు. ఆమ్లెట్ రూపంలో కానీ, లేదా గుడ్డు ఉడకబెట్టుకొని కానీ ఇలా ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదు, తినకూడదు. తింటే మాత్రం గండాలనేవి తప్పవు అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వండకూడని పదార్థాలు వివరంగా ఒక్కసారి అన్నీ ఒక చోట పెట్టి చూపించాము. ఒక్కసారి చూడండి. కందిపప్పు, గుమ్మడికాయ పప్పు అంటే టమాటా పప్పు, దోసకాయ పప్పు అవ్వచ్చు, పుట్నాల పప్పు అవ్వచ్చు, పచ్చిశనగపప్పు అవ్వచ్చు, పల్లీలు అవ్వచ్చు, ఇవి వండకూడదు. కోడిగుడ్డు, శనగలతో చేసిన కర్రీలు, చట్నీలు, పొట్లకాయ, అల్లము, వెల్లుల్లి ఇలాంటి పదార్థాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజున మాత్రం వండకూడని కూరలు అయితే ఇవి. కాబట్టి ఖచ్చితంగా ఇవి మాత్రం వండొద్దు, గుర్తుపెట్టుకోండి. ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పప్పులకు సంబంధించినటువంటి పదార్థాలు, ఈ కూరగాయలు ఇవి మాత్రం ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఇక వీటితో పాటుగా బిర్యానీసు,
అవని ఇవని చెప్పేసేసి వీటిని కూడా బయటికెళ్ళి తినటం కానీ, అలాగే ఏదన్నా బంధువులు వచ్చారని చెప్పి తీసుకొచ్చారులే ఏముందిలే అని చెప్పి తినటం కానీ, బిర్యానీ ఆర్డర్లు పెట్టుకొని తినటం కానీ, ఇట్లాంటివి పొరపాటును కూడా చేయకూడదనమాట. చికెను, మటను, నాన్ వెజ్జు, గుడ్డు, రొయ్యలు, పీతలు, కొంతమందికి ఏంటంటే ముక్క లేకుండా ముద్ద అనేది దిగదనమాట. అలాంటి వాళ్ళు ఏముందలే అని చెప్పేసేసి తింటూ ఉంటారు. ఏముందలే అనుకుంటే ఏది కూడా ఏముండదండి, కానీ ఉండేటప్పుడు ఉంటదనమాట. ఎందుకంటే పాపమైన, పుణ్యమైన ఏదైనా సరే ఒకసారే పండదు మనకి. దానికి కొంత సమయం అనేది ఉంటుందనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే పుట్టిన పిల్లలు ఎలాగైతే పెద్దవాళ్ళు అవ్వటానికి టైం పడుతుందో, మనం పొయ్యి మీద కడిగి పెట్టినటువంటి అన్నం ఉడకటానికి ఎలాగైతే టైం పడుతుందో, అలాగే మనం తెలిసి తెలియక చేసినటువంటి ఆ దోషాలు కూడా మనకు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో బయట ఏదో అంటే సమస్యల రూపంలో పట్టి పీడిస్తాయి అన్నమాట. అవి ఎదురు దెబ్బ తగిలినప్పుడు అప్పుడు దాకా మనకు అర్థం కాదు. అప్పటిదాకా ప్రశాంతంగానే ఉంటుంది వాతావరణం. ఏముందలే అని చెప్పి కొట్టి పారేసే వాళ్ళకు చూడండి, వాళ్ళు సంతోషంగా ఉన్నారేమో వారిని అడిగి చూడండి. ఎప్పుడైనా సరే కట్టుబాట్లు నియమాలు పాటించే వాళ్ళే సంతోషంగా ఉంటారు. ఏముందలే అని అనేవాళ్ళు వాళ్ళెప్పుడు కూడా మనశ్శాంతిగా ఉండరనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనిషిని నడిపించేది నమ్మకమే. ఏదైనా సరే ఎవ్వరూ కూడా ఊరికనే చెప్పరు. కాబట్టి ఇలాంటి నియమాలనేవి మీరు తప్పనిసరిగా ఆచరించండి. ఈ చంద్రగ్రహణం రోజున పొరపాటున ఈ కూరలు మాత్రం మనం ఇక్కడ చెప్పుకున్నట్లుగా ఎట్టి పరిస్థితుల్లో వండకూడదు, తినకూడదనమాట. అలాగే గ్రహణానికి ముందు వండినటువంటి ఆహార పదార్థాలు, పాలు, పెరుగులు, పచ్చళ్ళు ఇలాంటివి కూడా పొరపాటున కూడా తినమాకండి. ఎందుకంటే గ్రహణం అంటేనే మనకు చెడు అనేది ఇస్తుంది. కాబట్టి అప్పుడు చేసినటువంటి ఆహార పదార్థాలు ముందుగా వండినవి ఇలాంటివి తినకూడదు అనమాట. ఇక ఇడ్లీలు, అట్టు ఇలాంటివి తినొచ్చు. మీరు ఏదన్నా టమాటా చట్నీ కానీ అలాంటివి నంచుకొని తినండి. అంతేకాని పల్లీల చట్నీ మాత్రం వేసుకోవద్దు. ఇలా పప్పులకు సంబంధించినటువంటి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవద్దు. మినప్పప్పు పప్పే కానీ మీరు అనుకోవచ్చు. మినప్పప్పు పప్పు అయినా సరే అవి వేరండి, ఇవి వేరండి. అంటే వాటికి అరుగుదల అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ మినప్పప్పు ఏంటంటే మనకి ఈజీగా అరిగిపోయేటటువంటి పదార్థం. పిల్లలైనా పెద్దలైనా ఈజీగా అరిగిపోయేటటువంటి పదార్థం కాబట్టి మినప్పప్పును తినొచ్చు, కానీ ఇక మిగిలిన పప్పులు ఏవి కూడా తినకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఆ రోజున ఏంటంటే వాకిట్లో కూడా చక్కగా ముగ్గు వేసుకోవచ్చు, కానీ పూజ చేయకూడదనమాట. మనం చెప్పిన నియమాలనేవి తప్పనిసరిగా ఆచరించండి. ఎందుకంటే ఈ గ్రహణం అనేది ఇది చాలా పవర్ఫుల్గా వస్తుంది, చాలా కీడుతో దోషాలతో కూడా వస్తుందన్నమాట. కాబట్టి మీరు నియమాలు ఆచరించిన వారు ఎవరైతే ఉంటారో వారికి అదృష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది. లేదు అని తీసి పడేస్తే మాత్రం అప్పటికి బాగానే ఉన్నా కూడా దాని తాలూకా ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఇక ఆ బాధలు అనేవి చెప్పుకునే కాదండి. ఎందుకంటే అంటే మనల్ని తప్పుదోవ పట్టించడానికి నలుగురు ఉంటారు, కానీ సహాయం చేయటానికి మాత్రం ఒక్క చేయి కూడా ముందుకు రాదు. అది గుర్తుపెట్టుకొని మీరు ప్రవర్తించండి. అర్థమైంది కదండి. ఈ చంద్రగ్రహణం రోజున, రేపు ఆదివారం రోజున ఏం కూర వండకూడదు, ఏ కూర వండితే ఇబ్బందులు పాలైపోతారు, ఏమేం చేయకూడదు అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుందండి. అక్కడ క్లిక్ చేస్తే పాయింట్స్ యాడ్ అవ్వడం వల్ల వీడియో ఇంకొంతమందికి చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి హైప్ అనే బటన్ దగ్గర పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.